చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఎలాగో ఇంత ఐఎమ్ లవింగ్ ద కాన్వర్సేషన్ బికాస్ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు. నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ టు బి గ్రేట్ఫుల్, కానీ ఏదో అది బాగుంది అనకుండా నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి. నేను ఒక టైంలో విన్నాను మీరు ఈ మెన్ కోవర్కర్స్తో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి బికాస్ మీరు దాని మీద గొంతెత్తి మాట్లాడారు కాస్టింగ్ కౌచ్ మీద. కాస్టింగ్ కౌచ్ అనేది ఇట్స్ సబ్జెక్టివ్ అండి. అగైన్ వీళ్ళు కన్వీనియంట్గా కొంతమంది వాళ్ళు అంటే ఎవరు అండి ఒక క్లోజ్డ్ రూమ్లోకి ఇద్దరు వెళ్ళారంటే కన్సెంట్ లేకుండా వెళ్ళలేరు. కరెక్టే, అలా అంటారు. ఓకే, అబ్వియస్లీ అది కాస్టింగ్ కౌచ్ నేను నమ్మను. ఎందుకంటే ఒక క్లోజ్డ్ డోర్లో ఇద్దరు వచ్చారు అంటే ఒక కన్సెంట్ లేకుండా ఎలా వెళ్తారు? పోనీ వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు రైజ్ చేస్తున్నావు? అప్పుడు నీకు ఒక అడ్వాంటేజ్ కోసం ఏదో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు విల్లింగ్లీ. అండ్ అది రాంగ్ అని రైట్ అని నేను చెప్పట్లేదు. అది నీ నీడ్, నీ చాయిస్. అవును, అంతే. ఇండివిజువల్ చాయిస్తో నువ్వు వెళ్ళినప్పుడు థింగ్స్ డెంట్ వర్క్అవుట్. జస్ట్ క్వైట్గా వాక్అవుట్ చేయి. ఎదర్ యూ డోంట్ గో బిఫోర్ ఆర్ వెన్ యూ గో యూ షట్ ఆల్ ద ఇది. అంతేగాని తర్వాత నేను లబ్ధి పొందలేదు కాబట్టి నేను తర్వాత చెప్పి ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటే ఈ ధైర్యం ముందే చేసుకొని వాళ్ళని అక్కడే ఉతకడమో చేయడమో ఏం చేస్తావో చేసుకోవాలి. లక్కీలీ నాకు అలాంటి అవసరం ఎప్పుడు రాలేదు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ డామినేషన్ భరించడం అనేది కష్టం. మేల్ డామినేషన్ ప్రెడామినెంట్ అంటే ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఎలా పరిణమిస్తుంది? ఎలా అంటే మన డిగ్నిటీకి ఇది అవుతుంది. అంటే కుళ్ళు జోకులు వేస్తారా, లేకపోతే కామెంట్లు చేస్తారు, అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అదేంటి అది వాళ్ళకి జోక్. నేను ఒకసారి ఎవరికో చెప్పాను అనమాట, అట్లా జోక్ ఇద్దరికి ఫన్ అయితే అది జోక్, లేదంటే అది చాలా వల్గర్ కామెంట్ అవుతుంది. సో అని చెప్పాను. అంటే నా లిమిట్స్లో నేను ఏం చెప్పగలను అది ఖచ్చితంగా చెప్తానండి. కానీ డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇబ్బంది పెట్టి మీరు ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సిన సందర్భాలు అట్లా ఒకసారి 2-3 సార్లు అట్లా అయింది. ఒకసారి అతను ఐ షుడ్ టెల్ యూ దిస్ ఎక్స్పీరియన్స్. చాలా వే బ్యాక్ నేను ఇక్కడ మణికొండ సైడ్ షిఫ్ట్ అయ్యే నేను ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 12 years బ్యాక్ అనుకుంటా. ఒక డైరెక్టర్ కాల్ చేసి, నాకు ఆఫీస్ ఇంకా పెట్టలేదు, నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీ ఇంటికి వచ్చి కలిసి మీతో మాట్లాడతాను అంటే ఐ వాజ్ లైక్ ఓకే. మనకు అప్పుడు ఇంకా ఉత్సాహం కదా, రండి సార్ అని చెప్పి. మా మదర్ ఉన్నారు, మా మెయిడ్ ఉండేది, నేనున్నాను, మా హస్బెండ్ లేరు. వచ్చారు. వస్తే నేను పంజాబీ డ్రెస్లో ఉంటే అవునా అటు ఇటు నడిచి చూపించండి అన్నాడు. అవునా నడవాలా? సరే అలా ఏమన్నా ఆడిషన్ లాంటి ఇలా ఉంటుందేమో అని అప్పుడు ఇంకా కొంచెం 12-13 ఏళ్ళ కింద అటు ఇటు నడిచాను. తర్వాత శారీ వేసుకొని రండి అన్న. సరే ఇంకో శారీ మార్చుకొని కాటన్ శారీ వేసుకున్నాను, సిల్క్ శారీ, సింథటిక్ శారీ. సరే సింథటిక్ శారీ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇది చేస్తే కొంచెం మీ నడుము చూపిస్తారా అలా అడిగారా? అలా అడిగారు. ప్రామిస్ కాదు, ఎంత డేర్ చేస్తుంటే అడిగారు. అలా అడిగితే నేను లేరా నువ్వు లే అని చెప్పి చెప్పు తీసుకొని కొడతా, బయటకు పో అని చెప్పి గెంటేసా. నాకు ఒక షాక్లో అలా కూర్చుని ఇంటికి వచ్చి అతను అనుకున్నాడు ఇంట్లో ఎవరు లేరు అనుకున్నాడా, లేకుంటే ఏమనుకున్నాడు? సరే ఏదో మా అమ్మాయి మాట్లాడుతుందేమో అని. ఏమన్నా సంజాషి ఇచ్చాడా? సంజాషి లేదు, భయపడి లేచాడు. నన్ను చెప్పు తీసుకొని కొడతా, ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నా అంటే నేను చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి. నోటెడ్ డైరెక్టరా? తెలియదండి, అసలు ఎవరో తెలియదు. అంటే ఫోన్ చేస్తారు కదా, ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు నెంబరు ఎవరో తెలియదు. నేను ఈ మాట చెప్తే అమ్మంది కింద వాచ్మెన్ పట్టి ఉంచండి, నేను పిలుస్తాను, అదే వాళ్ళని పిలుద్దాము, ఎవరో వాడు ఎందుకు అట్లా రానిచ్చావు అంటే అమ్మ నాకు తెలియదు కదమ్మా అంటే. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు తెలియతనంలో అంటే కూర్చునిపోయి భయం వేసిపోయి వాడు ఏంటి అలా వచ్చాడు, ఇలా ఏమన్నా చేసి తలిపేసి ఏమన్నా చేసుంటే ఇది 3 ఆడవాళ్ళు ఉన్నాం అని ఎంత భయపడిపోయాను నేను. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు, కానీ అది దిస్ హ్యాపెన్. అదే వింటేనే చిల్స్ వచ్చాయి కదా. తర్వాత అంటే ఐ కెన్ హ్యాండిల్, అంటే నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను అలాంటిది ఏదన్నా వస్తే. అందుకే కదా నేను వెంటనే నాకు తట్టి నేను గంటేసి వెంటనే తలిపేసేసాను. తర్వాత ఒకసారి ఫోన్లో అతను చేసి 100% లవ్ చేసిన తర్వాత, ప్రకాష్ రాజ్ గారి పక్కన వైఫ్ క్యారెక్టరు, మీరు ఒక 5 ఉంటారు కాంప్రమైజ్ అయితే అని అంటే నేను దేనికండి నాకు అసలు అంటే కొంచెం తెలివిలేని అతను పేరు కూడా ఎవరో భాస్కర్ అతని పేరు, అంటే మనిషి తెలియదు నాకు, ఎదురుగా చూడలేదు ఫోన్లో. ఇప్పుడు భాస్కర్లు అందరూ హోల్డ్ దగ్గర పెట్టుకుని చూస్తారు ఇది అన్నారు. వచ్చిన కాల్ అయితే నిజం, నేను ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తా. అంటే మీకు 100% లవ్లో కూడా అలాంటిది ఏం లేదు. 100% లవ్లో 25 days చేసాం, వెళ్ళాం, సుకుమార్ గారు బంగారంలాగా సెలెక్ట్ చేసుకున్నారు,
అక్కడ మేము చేసుకున్నాం వచ్చాం. సాత్విక్ ఇప్పుడు హీరో చేస్తున్నాడు, అందరు పిల్లలందరిని ఆడిస్తూ నాకు చాలా సరదాగా ఫన్గా ఉండేది. నన్ను ఎక్కడ కూర్చోబెట్టి నేను ఎప్పుడు అలా అనుకోలేదు. మేము జస్ట్ అక్కడ ఇలాగా కార్ పార్కింగ్కి డౌన్ ఆ ఇంట్లో అక్కడ చేసాం అన్నమాట. ఇలా డౌన్ ఇలా ర్యాంప్ ఉండేది, అక్కడ అంతా చైర్లు కుర్చీలు వేసుకొని కూర్చుని ఉండేవాళ్ళం. ఫుడ్ అక్కడ తినేసేవాళ్ళం. వాళ్ళను ఇద్దరు తిన్నానంటే నేను తినిపించేదాన్ని. నాకు అలాగా ఏదో ఏదో సరదాగా ఉండేది. అలా చేసేసుకొని ఆడుతూ పాడుతూ చేసుకొని వచ్చాం. అతను అంటారు మీ 100% లెవెల్లో మాకు తెలుసు అని. సరే వాళ్ళని అడగండి, వాళ్ళతో ఫోన్ చేయించండి. నేనైతే సారీ అండి. ఇంక అప్పటికి నాకు అర్థమైపోయింది మనం గొడవ ఆడి ఇంకోటి చేసి ఏం లేదు. ఆ తర్వాత ఇంకెప్పుడు అలాంటి అడగడం కూడా అలా అడిగాడు. ఐదుగురు ఉంటాము అంటే నేను సారీ అండి అలా అలా అడిగితే ఏం చెప్తాను సార్ నేను. నాకు అలా డిసైడ్ అయితే అదే పని చేసుకుంటాము, డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి, నాకు అలా డిసైడ్ కాలేదండి ఇప్పటివరకు అయితే అని చెప్పాను. అతను ఏమన్నాడు మరి లాస్ట్లో? అంటే నేను గుచ్చి అడుగుతున్నా అంటే చూసుకోండి చూసుకోండి మరి మంచి ఆపర్చునిటీ పర్లేదండి, ఇంకోటి వస్తుంది, అది కాకపోతే ఇంకోటి చేద్దాం, సారీ అని చెప్పాను. ఇది చాలా పెద్ద చీడ పురుగు లాంటి ఈ సంస్కృతి. అంటే అది సంస్కృతి ఇక్కడే కాదండి, ప్రతి చోట ఉంటుంది ఇలాంటివి. మనకు బయట ఓన్లీ మీడియాలో వచ్చేది ఏంటంటే మూవీస్ లైమ్లైట్లో ఉంటాం కాబట్టి లైమ్లైట్లోకి వస్తుంది. ఇలాంటివి బయట ఉంటాయి. సహనట్లో ఉండవండి, ఎందుకంటే ఉంటారు వాళ్ళని దూరం నట్టలేము, పక్కన యాక్ట్ చేయాలి. నెడుతుంటారా? అయ్యో అసలు నెట్టడం అనేది వేరే, అది ఇంకొకటి చెప్తాను నేను. కెమెరా సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అది వేరే. సహనట్ల మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు భుజాలు రబ్ చేస్తారు, వద్దనే ఎలా పక్కన నుంచోవాలి, అదే ఒకళ్ళు వచ్చి తోసేస్తూ ఉంటారు మన, వాళ్ళకే కెమెరా కావాలి. అది కూడా ఉంది, అది ఖచ్చితంగా. ఆడవాళ్ళు ఫ్యామిలీ అంటే దండం పెడతారు. నేను ఫ్యామిలీ ఉన్న దగ్గర అయితే ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. డైరెక్టర్ ఒక పొజిషన్ చెప్పాలి, అక్కడ ఉండాలి, నువ్వు అక్కడ అంటారు, పక్క వెళ్ళగానే డప్రప్రప్రప మనం తోసేస్తాం, నేను ఇక్కడున్నా అని చెప్పి. బాబోయ్ ఇది కష్టమే. అంటే ఇవన్నీ మనం రిజిస్టర్ చేసుకుంటూ మాట్లాడకుండా ఉండలేము, వదలలేము, వర్క్ వదులుకోలేరు. లోపల ఎక్సమ్నెస్ ఎలా ఉంటుంది చెప్పండి మీరు? చాలా ఉంటుందండి, చాలా ఒక వైలేటెడ్ ఒక బౌండరీస్ క్రాస్ చేసేసి మన పరిధిలో మనం పొందిగ్గా లేవనే ఫీలింగ్ అనేది హారబుల్ ఫీలింగ్. సో మనం వాళ్ళ లెవెల్కి స్టూప్ అవ్వలేము కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను, మీకు డైరెక్టర్ చెప్పిన పొజిషన్లో ఉండండి, లేదంటే నేను పక్క వెళ్ళిపోతాను అని చెప్పి. ఒక ఆమె అయితే అంటే మామూలు ఆర్టిస్టులు వస్తారు, మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు కాకుండా ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, అట్లా లేయర్స్ ఉంటాయి అన్నమాట. సీనియర్ ఆర్టిస్టులు, మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు, మళ్ళీ జూనియర్ ఆర్టిస్టులు. ఈ కంపెనీ ఆర్టిస్టులు వస్తారు కదా, ఒక ఆమె అయితే మాధవి గారు మీరు నన్ను కవర్ చేస్తున్నారు, ఇది మన ఎవడు షూటింగ్ అప్పుడు ఇలా ఏదో మేము నలుగురము ఇలా ఒక దుంగ లాంటిది ఎత్తి ఒక విలన్ని మీద వేస్తామన్నమాట, అదొక ఫైట్ సీన్ లాంటిది. ఇలా అలా చేసినప్పుడు ఆవిడని కవర్ చేస్తుందంట నేను చెయ్యి, నేను ఎక్కడ పెట్టుకోవాలి చెయ్యి, ఇలా కాకుండా ఇలా పెట్టుకోనా, ఇలా పెట్టుకుంటే పక్కన వాళ్ళు ఉన్నారు, 1 2 3 4 మెత్త అలా దొంగ, ఈ చెయ్యి కవర్ చేస్తుంది, నేను ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా ఒక చెత్త ఎత్తుకోవాలా. డైరెక్టర్ అవన్నీ డైరెక్టర్ చూసుకోవాలి యాక్చువల్లీ. అంటే రజిత గారు ఉన్నారు, ఆవిడ చెప్పారు, నువ్వు కావాలంటే నేను కెమెరా ముందు పెట్టుకుంటారు డైరెక్టర్కి కావాలనుకుంటే, లేదంటే ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండు అని చెప్పారు. ఆవిడ సీనియర్ కాబట్టి చెప్పగలిగారు. అప్పుడు నేను అన్నా సరే చూసుకోండి అని చెప్పి. ఎవరు ఫ్రెండ్స్ మీకు మాధవి గారు? ఎవరు లేరు. యూ డోంట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్? అంటే హాయిగా సాయంత్రం ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అంతే కదా, ఉంటారు వాళ్ళ గ్రూపులు వాళ్ళకు ఉంటాయి. మీ గ్రూప్ లేదా మీకు? అంటే పెద్దగా చెప్పుకునేంత లేదు, ఏదో ఉన్నారు. బహుశా మీరు చాలా కొంచెం మేధావర్గం అని మిమ్మల్ని అందులో వేస్తారా? బికాజ్ మీరు మోటివేషనల్ స్పీకింగ్ అందరికీ అంటే ఇది నార్మల్లీ భరించలేరండి. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్ టు స్టాండ్ కాన్ఫిడెంట్ విమెన్. దట్ ఈస్ దేర్. అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, మీరు అన్ని విడమర్చి చెప్పగలుగుతారు, చదువుకున్నారు బాగా. ఐ డోంట్ కేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి. అంటే కేర్ అంటే అలా అని లేదు, కేర్ ఉంది చాలా, నాకు ఒక విధంగా కేర్ ఉంది. నీకు బెంజ్ ఉన్నా నాకు అనవసరం, నీకు ఆడి ఉన్నా నాకు అనవసరం, నీకు ఒక జట్టు ఉన్నా నాకు అనవసరం, ఎందుకంటే అది నీది. నీ సొమ్ము చూసి నీ అందం చూసి నేను మురిసి ముక్కలవి మూర్చబోయేదేం లేదు. నాకుండేది నాకుంటుంది, నీకుండేది నీకుంటుంది, అంతే. సో దట్స్ ఆల్, దట్ ఈజ్ మై నేచర్. ఇది టాప్ టు బాటంలో నీకు లేదు కదా అని నేను చులకన చేయను, నీకు ఉంది కదా అని నేను గౌరవం చేయను. కరెక్టే. సో ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో దీనివల్ల నేను అబ్బా అరే ఎంత ముద్దుగా ఉన్నావు ఇలాంటివి రావు నా అంటే బాగుంటే సూపర్ బాగున్నావు అని అంటాను తప్పితే ఇంతకు మించి నేను అతికిమేళ మనకి రాదు. అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీరు పూతలు రావు నాకు, పూతరేకులు ఇవ్వను నేను. సో నాకు సో మేబీ అదొకటి ఇరిక్సం ఉండొచ్చు. అండ్ దెన్ ఎక్కడ ఎండక గొడుగు పట్టడం కానీ ఇలాంటివంటే కొంచెం చీప్ ట్రిక్స్ నా దగ్గర లేవు, అంటే బ్లడ్లో లేదు, ఇట్స్ నాట్ ఇన్ మై బ్లడ్ ఆర్
ఎవ్వరు అసలు ఇండస్ట్రీ వాళ్ళు లేరు. నాకు ఈ సైన్స్ అర్థం కావాలంటే టైం పడుతుంది కొంచెం. అంటే ఆ పెనిట్రేషన్, ఆ స్వీట్నెస్, ఆ ఎక్స్ట్రా షుగర్ కోట్ అనేది రాదు మనకి. అదే కరెక్టే, అదే అది నేచర్లో లేదు కాబట్టి మీరు అయితే మీరు పొలిటికలీ ఐఎమ్ వాట్ ఐఎమ్, which is which is what makes you so confident.